కొందరు ఇంట్లో వెదురు మొక్కలు పెంచుతున్నారు. వాటిని ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే లక్ కలిసొస్తుందా? వెదురు మొక్కను పెంచితే అదృష్టం వస్తుందా? ఫెంగ్ షుయి వెదురు మొక్క గురించి ఏం చెప్తోంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్ స్టోరీ. వాస్తుశాస్త్రం జీవితం సజావుగా సాగేందుకు అవసరమైన అనేక విషయాలను గురించి చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని రకాల వస్తువులు జీవితంలో కష్టాలు తొలగించి జీవితాన్ని సజావుగా సాగుతుందని వాస్తు వివరిస్తుంది. లక్కీ బ్యాంబూ మొక్క అలాంటి వాటిలో ఒకటి. లక్కీ బ్యాంబూ మొక్క పవిత్రమైనది. వాస్తు ప్రకారం ఇది అదృష్టాన్ని తెస్తుంది. ఇది ఆయువు, ఆరోగ్యాన్ని అందిస్తుందని నమ్మకం. లక్కీ బ్యాంబూ ఉన్న చోట సంపద, సౌఖ్యం ఉంటుందని శాస్త్రం వివరిస్తోంది. చాలామంది వారి ఇంటి ఆవరణలో పొడవైన వెదురు మొక్కలు పెంచుకుంటారు. పొడవుగా పెరిగే ఈ మొక్కలు నిరంతర ఎదుగుదలకు సంకేతాలు. ఒక్కో వెదురు మొక్క 400-500 సంవత్సరాల పాటు జీవిస్తుంది. కనుక ఇవి దీర్ఘాయుష్కు సంకేతాలు. ఆరోగ్యం బాగాలేని వారి పరిసరాల్లో ఈ మొక్కను ఉంచితే త్వరగా కోలుకుంటారని నమ్మకం. వెదురు మొక్కలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడతాయి. కనుక ఇవి అన్ని రకాల కష్టాలను తట్టుకునే శక్తినిస్తాయి. వెదురు మొక్కను వ్యాపార ప్రదేశాలు, కార్యాలయాల్లో పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది. పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతాయి. ఈ మొక్కలున్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివిటీ తొలగిపోతుంది. వెదురు మొక్కలు మాత్రమే కాదు, వెదురు ఉపయోగించి చేసిన విన్షమ్స్ వంటివి ఉపయోగించడం వల్ల కూడా పరిసరాల్లోని నెగిటివిటీని తొలగించి పాజిటివ్గా ఉంచుతాయి. సాధారణంగా వెదురు మొక్కను ఇంట్లో తూర్పు వైపు పెట్టుకోవచ్చు. ఆర్థిక సమస్యలు తీరేందుకు లక్కీ బ్యాంబూ ఎప్పుడూ ఆగ్నేయంలో పెట్టుకోవాలి. ఆగ్నేయంలో ఉంటే లక్కీ బ్యాంబూ సంపదను ఆకర్షిస్తుందని నమ్మకం. డైనింగ్ టేబుల్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పెద్దగా ఎండ కానీ సంరక్షణ కానీ అవసరం లేదు. కనుక బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంటి లోపల ముఖద్వారానికి దగ్గరగా అలంకరించుకుంటే జీవితంలోకి కొత్త అవకాశాలను ఆహ్వానిస్తుంది. వెదురు మొక్క ఇంట్లోని టాక్సిన్లను తొలగించి పరిసరాలను శుద్ధి చేస్తుంది. ఒక కుండీలో ఎన్ని వెదురు మొక్కలుండాలనే విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి. 2 మొక్కలున్న కుండీ పెట్టుకుంటే యుక్త వయసు వారైతే మీకు తగిన భాగస్వామి దొరుకుతారని అర్థం. 5 మొక్కలుంటే జీవితంలోకి ఆనందం వస్తుంది. 6 ఉంటే ఆరోగ్యం, 8 ఉంటే సంపదను అందిస్తాయని ఫెంగ్ షుయి చెబుతోంది. 9 మొక్కలుంటే మంచి భవిష్యత్తు, 10 మొక్కలైతే అదృష్టం తీసుకొస్తాయి. 21 మొక్కలుంటే ఆ దేవుడి కరుణకు మీరు పాత్రులవుతారని అనేందుకు సంకేతం. అయితే 4 మొక్కలున్న లక్కీ బ్యాంబూ తెచ్చుకోవద్దు, ఎవరికీ బహుకరించవద్దని చెప్తారు.